హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సాంబార్ ప్రీమిక్స్. సాంబార్ ప్రీమిక్స్ చేసుకుని ఉంచుకుంటే సాంబార్కి పప్పులు గట్ట ముందు నుంచే ఉడకబెట్టుకునే అవసరం ఉండదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫ్రెష్గా చేసుకునే సాంబార్ లాగానే అంతకంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నా రెసిపీని ట్రై చేసి చూడండి. దానికి నేను 4 కప్పుల కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మైసూర్ పప్పు, అరకప్పు ఉరద్ దాల్, అరకప్పు రా రైస్, వీటన్నిటిని తీసుకుని చక్కగా కడుక్కొని, అంటే మినపగుళ్ళు, ఉరద్ దాల్ అంటే మినపగుళ్ళు, సారీ నేను మర్చిపోయాను. మంచిగా 2-3 సార్లు కడుక్కొని కొంచెం ఒక పైచటి గుడ్డలో నీళ్లు తీసేసి దాన్ని కొంచెం డ్రై చేసుకొని ఒక కడాయిలో దాన్ని రోస్ట్ చేసుకోవాలి. మీరు చిన్నటి గ్యాస్ మీద అలా కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో రోస్ట్ చేసుకుంటే అది ఆ పప్పులన్నీ మంచిగా రోస్ట్ అయిపోతాయి. నేను ఒకే కప్పుతో అన్నీ కొలిచి చూపించాను మీకు, కొలతలు సరిగ్గా మీకు తెలియడానికి. మీరు వీడియో చూసి కూడా చేసుకోవచ్చు. ఒకవైపు నేను కడాయిలో అవి వేపించుతున్నాను చిన్నటి సెగ మీద. వేరే ఇంకొక కడాయిలో అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే నేను పప్పులు తీసుకున్నాను అదే కప్పుతో పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక 2 కప్పుల పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక 10-12 డ్రై రెడ్ చిల్లీస్, నార్మల్గా ఒక 10-12 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, అవి కూడా వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోనే నేను షాలోట్స్, అంటే మన సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, అవి దగ్గర ఆ కప్పుతో కొలిస్తే 3/4 కప్పు అనుకోవచ్చు, అంత వేసుకున్నాను. ఆ 3/4 కప్పు దగ్గర అరకప్పు దగ్గర నేను చింతపండు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దగ్గర హింగు వేసుకుంటున్నాను, ఇంగువ. 1 టేబుల్ స్పూన్ దగ్గర నేను మెంతులు కూడా వేసుకున్నాను. దాంతోపాటు అదే కప్పుతో 2 కప్పుల ధనియాలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదే టేబుల్ స్పూన్తో మిరియాలు, నల్ల మిరియాలు, అదే 1 కప్పు దగ్గర కరివేపాకు బాగా ఎక్కువగా వేయద్దు. ఒక వెల్లుల్లిపాయలు కనీసం ఒక 7-8 రెబ్బలు అలాగా చీల్చుకొని వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడరే వేసుకున్నాను. ఈ బెల్లం అనేది మీరు సాంబార్ చేసేటప్పుడు మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి జస్ట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే కొంచెంగా వేస్తున్నాను. వీటిని కూడా మంచిగా వేపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి, అంటే సన్నటి గ్యాస్ మీద. అలా కనీసం ఒక 10-20 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత, అవన్నీ రోస్ట్ అయిన తర్వాత పప్పుతో కలిసి ఈ సామాగ్రిని కూడా కలిపి పౌడర్గా చేసుకొని జల్లెడ పట్టించి ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉల్లిపాయ, అంటే మన షాలోట్స్, సాంబార్ ఆనియన్, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ వేసాను కదా, అందుకని ఇది మరీ బోల్డన్ని నెలలో నిల్వ ఉండదు. కానీ 2 నెలలు మాత్రం మీరు బయట పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు దగ్గర. ఇప్పుడు మీరు చూస్తే నేను ఎలా ప్యాకింగ్ చేస్తున్నాను అనేది, ఆ బాటిల్లో నింపి దాని మీద డేట్ రాసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం పొడిగా, అది ఎక్కువ టైం పడితే ఫంగస్ పట్టేస్తుంది. అందులో 2-3 నెలలు అలా ఉంచితే బయట. ఒకవేళ మీరు ఎక్కువ టైం ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే బయటే పెడతాను, దగ్గర 2 నెలలు ఉంటుంది మంచిగానే. ఇప్పుడు నేను చేసినంత పౌడర్ 3-4 తినేలా చేసుకుంటే కనీసం 4-5 సార్లు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంతోనే సాంబార్ చేసి కూడా చూపిస్తున్నాను. దానికి నేను కొంచెం ఆ పౌడర్లో వేడి నీళ్ళు పోసి సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక బాండీలో కొంచెం నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, మన తాలింపు సామాన్లు వేసుకొని అందులోనే కొంచెం ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకొని సాటే చేసుకుంటున్నాను. అవి కొంచెం జస్ట్ అట్లా సాటే అవ్వగానే మీకు ఏ వెజిటబుల్స్ కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ములక్కాడ వేస్తున్నాను. ములక్కాడతో పాటు బీన్స్, ఆనపకాయ ముక్కలు,
టమాటోలు వేస్తున్నాను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ వేయబోతున్నాను. అవి ముందంటే ఏ వెజిటేబుల్ ఎంత టైం పడుతుంది ఉడకడానికి దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఆ విధంగా మీరు ముందు వెనక చేసుకొని వాటిని వేసి కొంచెం అట్లా సాటే చేసుకోవాలన్నమాట. దాంతోపాటు కొంచెం పసుపు ఉప్పు వేస్తే అవి మగ్గడానికి హెల్ప్ అవుతాయి. పసుపు ఉప్పుతో పాటు కొంచెం కారం కూడా వేసాను. ఈ కారం, ఉప్పు, పులుపు, తీపి ఇవన్నీ మీ టేస్ట్ని బట్టి మీకు సాంబారు ప్రీమిక్స్లో నాకు తెలిసి నేను మాకు ఇష్టమైన మేము ఎంత తింటామో దాన్ని బట్టే వేసాను. ఇక్కడ జస్ట్ వెజిటేబుల్ కోసమని కొంచెం మిర్చి పౌడర్ వేసాను, కానీ అది కూడా అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను పంప్కిన్ కూడా వేసాను, గుమ్మడికాయ, దాంతోపాటు క్లస్టర్ బీన్స్ కూడా వేసాను, వంకాయలు వేసాను. వీటన్నింటినీ మంచిగా కలుపుతూ సన్నటి గ్యాస్ మీద ఒక 5-10 నిమిషాలు జస్ట్ అలాగా మగ్గించుకోవాలి. ఇది క్లస్టర్ బీన్స్ నేను ఇప్పుడు వేసాను ఎందుకంటే అవి చాలా లేతగా ఉన్నాయి అందుకని. ఒకవేళ కొంచెం పెద్ద గోరుచిక్కుళ్ళు అయితే మీరు కొంచెం ముందు వేసుకోండి, ఎందుకంటే దానికి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మునక్కాడతో పాటు వేసుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా అట్లాగా మగ్గిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఆ ప్రీమిక్స్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయండి. దాంతోపాటు ఇంకొంచెం నీళ్ళు కూడా పోసేయండి. నేను ఇక్కడ బెండకాయలు ఫ్రై చేయకుండానే వేసేస్తున్నాను. అట్లానే మీకు కావాలనుకుంటే ఆయిల్లోనే కొంచెం మగ్గించుకొని కూడా వేసుకోవచ్చు బెండకాయలు. ఇప్పుడు ఇది మెల్లిమెల్లిగా ఉడికి చిక్కబడుతుంది. మీకు ఎంత నీళ్లు కావాలి అనేది, ఎంత పలుచగా కావాలి అనేది మీకు ఇష్టమయ్యే కన్సిస్టెన్సీలో ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో, ఆ కడాయిలో అది చిన్నదైపోయింది, ఎక్కువ సాంబార్ అయింది, అందుకని నేను పెద్ద బాండీలో షిఫ్ట్ చేసుకున్నాను దాన్ని. సాంబార్లో ఒక విషయం ఏంటంటే అండి, ఎప్పుడైనా స్లో గ్యాస్ మీద ఒకసారి పల్చగా నీళ్ళు పోసేసి వదిలేయండి. అది మీకు కనీసం 40 నిమిషాలు అట్లా 50 నిమిషాలు ఉడుకుతుంది కదా స్లో గ్యాస్ మీద, అప్పుడే దానికి బాగా టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు అది చూసి నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపిస్తే వేసుకుంటున్నాను. నాకు కొంచెం స్వీట్ కూడా, అంటే మాకు కొంచెం స్వీట్ కూడా కావాలనిపిస్తుంది, మరీ స్వీట్గా కాకుండా మీడియంగా. సో అందుకని నేను కొంచెం జాగరీ పౌడర్ కూడా వేసుకున్నాను. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా మీ ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా ఈజీ మెథడ్. నా ఛానల్లో సాంబార్ వీడియో కూడా ఉంది, ఇంతకుముందు ఎప్పుడో చేశాను నేను. బట్ అందులో పప్పులు ఉడికించడం అవన్నీ చాలా హెడేక్ అయిపోతాయి, మసాలా దానికి వేరేగా చేయడం. ఇది ఒక ఈజీ మెథడ్, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందని. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ అండి.